బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా బాసర్లో హిందూ సమాజం ఆందోళనకు దిగింది. హిందువుల చదువుల తల్లిగా భావించే సరస్వతీదేవిపై రేంజర్ల రాజేష్ వ్యంగ్య వ్యాఖ్యలపై బాసరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి శ్లోకంపై రేంజర్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలపై అర్చకులు మండిపడుతున్నారు. ప్రసిద్ధ క్షేత్రం బాసర ఆలయం వద్ద ప్రధాన ద్వారం ముందు అర్చక సిబ్బందితో కలిసి ఆలయ సిబ్బంది నిరసన తెలిపారు. బాసర్లోని వ్యాపారస్తుల సైతం తమ వ్యాపార సముదాయాలను మూసివేశారు. వ్యాపార సంఘాలు, ఆటో వాలాలు, పలు పాఠశాలలు స్వచ్ఛంద బంద్ను పాటించి ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో ప్రధాన రహదారిపై 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని, లాండ్ ఆర్డర్కు సహకరించాలని గ్రామస్తులకు ముథోల్ సిఐ వినోద్ అలాగే బాసర్ ఎస్ఐ మహేష్ విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ లేదా ఎస్పీ రావాలని గ్రామస్తులు పట్టుబట్టి కూర్చున్నారు. రేంజర్ల రాజేష్ని 24 గంటలు అరెస్టు చేసి పీడీ యాక్ట్ నమోదు చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. బాసర భైంసా ప్రధాన రహదారిపై రేంజర్ల రాజేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. రాజశేఖర్, అయితే తాజా ఘటన ఏదైతే బైంసా మొత్తం నిర్మల్ జిల్లా బాసర అట్టుడుకుతోంది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో అంటే గతంలో మనం భైరి రాకేష్ ఏదైతే అయ్యప్ప స్వామి మీద చేసినటువంటి ఒక కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ యొక్క వేడి దాని మీద నిరసనలు చలారక ముందే తాజాగా మరొక అంటే ఎప్పట్లో గతంలో చేసినటువంటి ఒక సరస్వతి దేవిని అవమానకరంగా వ్యాఖ్యలు చేసినటువంటి ఒక రేంజర్ల రాజేష్ చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి బయటపడి అది కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనకి సంబంధించి పైసాలో బాసర బాసర సరస్వతి దేవి ఆలయంలో పూజారులంతా కూడా పూజలు ఆపేసి బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారితో పాటు బాసర ప్రజలందరూ కూడా రోడ్లపై వచ్చి ధర్నా రాస్తారోకో చేస్తున్నారు. అయితే అక్కడ స్కూల్ పిల్లలు తర్వాత అందరూ కూడా అంటే వరుసగా జరుగుతున్నటువంటి ఈ యొక్క దేవతా దేవుల హిందూ యొక్క దేవతా దేవులను అవమానపరుస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ చేస్తున్నటువంటి ఒక వ్యాఖ్యలు దేనికి అర్థం తీస్తున్నాయంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ యొక్క వ్యాఖ్యలు చేసినటువంటి యొక్క రేంజర్ల రాజేష్ పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని చెప్పేసి అక్కడ భక్తులు అందరూ కూడా బాసరలో నిరసన రాస్తారోకో ధర్నా చేస్తున్నారు. వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. అంటే వరుస ఏవైతే హిందూ దేవుళ్ల మీద చేస్తున్నటువంటి ఒక వ్యాఖ్యల పట్ల మాత్రం హిందూ సంఘాల నుంచి తీవ్ర నిరసన తర్వాత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజశేఖర్, జరుగుతున్న గతంలో కూడా పీడీ యాక్ట్ కత్తి మహేష్ లాంటి వ్యక్తి మీద పరిపూర్ణ స్వామి మీద కూడా పెట్టడం జరిగింది. బట్ ఇంత చేస్తున్నా కూడా ప్రభుత్వం సరిగా పీడీ యాక్ట్ పెట్టలేదని కూడా విమర్శలు వస్తున్నాయి. అంటే మనం చూసాం మొన్న బైరిని అరెస్ట్ చేసిన వ్యాఖ్యలు కానీ మొత్తం అయ్యప్ప స్వాములు మొత్తం ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ అంటే ఇప్పుడు ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉన్నప్పుడు కూడా ఒక మతాన్ని విమర్శించడం అంటే ప్రభుత్వం కూడా స్పందించి సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ ఉదాసీనత వల్లే అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరి నమ్మకాలు వారికి ఉన్నప్పుడు ఒక మనోభావాలను దెబ్బతీసేటటువంటి హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాళ్ళు అంటే ఒకసారి కనుక గట్టి చర్యలు తీసుకుంటే మరొకసారి ఇంకా ఎవరైనా చేయడానికి కూడా భయపడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలనుకుంటుగా ఈ యొక్క హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం దీని పట్ల సీరియస్ గా వ్యవహరించి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తేనే ఇలాంటి వ్యాఖ్యలకు ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పి కూడా హిందూ సంఘాల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తేనే ఇలాంటి వ్యాఖ్యలు ఆగుతాయని చెప్పేసి కూడా అక్కడ హిందూ సంఘాల నుంచి ఒక వాదన వినిపిస్తోంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. సత్యనారాయణ. ¡Vamos!